ఓవైపు ప్రయోగాలు విఫలం, మరోవైపు ఆటగాళ్లకు ఫిట్నెస్ ట్రబుల్స్, ఇంకోవైపు వెంటాడుతున్న కోల్కతా మ్యాచ్ ఓటమి. వీటన్నిటి మధ్య దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి మొదలయ్యే గువాహటి టెస్టులో భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది? గిల్ ప్లేస్లో ఎవరు ఆడబోతున్నారు? నంబర్ 4లో ఎవరిని బరిలో దిప్పుతున్నారు? కోల్కతా టెస్టులో ఓడిన భారత్ జట్టును ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ లేకుండానే గువాహటి టెస్టును భారత్ ఆడబోతోంది. కోల్కతా టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో దిగ్గానే 3 బంతులు గిల్ ఆడాడు. స్వీప్ షాట్ కు ప్రయత్నించి గాయం పాలయ్యాడు. మెడకండ్రాలు పట్టేయడంతో గిల్ వెనుతిరిగాడు. వైద్య పరీక్షల్లో గిల్ కు విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే వైద్యుల సూచనలకు అనుగుణంగా గిల్ కు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఈ టెస్టుకు పంత్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. కీలకంగా మారిన ఈ టెస్టులో గెలిస్తేనే సిరీస్ ఓటమి నుంచి భారత్ బయటపడుతుంది. లేదంటే సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతమవుతుంది. తుది జట్టు ఎంపికపై టీం మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. శుభ్మన్ స్థానంలో సాయి సుదర్శన్ లేదా పడిక్కల్లో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా జట్టులో లెఫ్ట్ హ్యాండర్ల సంఖ్య పెరుగుతుంది. జట్టులో మొత్తం 7 లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నట్టు అవుతుంది. గత మ్యాచ్లో 4వ స్పిన్నర్ను తీసుకోవడం వల్లే సాయి సుదర్శన్కు అవకాశం రాలేదు. గువాహటిలో పిచ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే 8వ స్థానంలో కూడా బ్యాట్స్మెన్ కావాలనుకుంటే నితీష్ని తీసుకోవచ్చు. ఉపఖండపు పిచ్చుల్లో అక్షర్కు మంచి రికార్డే ఉంది. నితీష్ కోసమని సుందర్ను కూడా పక్కకు తప్పించే పరిస్థితి లేదు. రీఎంట్రీ ఇచ్చాక సుందర్ రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో 3వ స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు. గువాహటిలో ఏ స్థానంలో ఆడిస్తారనేది కీలకం. ఒకవేళ అక్షర్ను తప్పించి నితీష్ని తీసుకుంటే స్పిన్ ఆల్రౌండర్గా సుందర్పై మరింత బాధ్యత పెరుగుతుంది. అలా అని భారీ మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం లేదు. మొత్తంగా గెలవక తప్పని మ్యాచ్లో భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.